లైఫ్‌లో సండే ఎలా జరుగుతుందనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో, మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి 11-1 చర్చ్‌లో ఉంటానండి. జపాన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ సాంగ్స్‌తో పాటు జపనీస్‌లో కూడా ఉన్న సాంగ్స్ అన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేశాననమాట. సో, చర్చ్ అయిపోయిన తర్వాత నా ఫేవరెట్ ఫుడ్‌ని ఎంజాయ్ చేయడానికి నేపాలీ రెస్టారెంట్‌కి వెళ్ళానండి. ఇక్కడైతే మన ఇండియన్ ఫుడే దొరుకుతుంది. ఇంకా నా ఫేవరెట్ ఫుడ్‌ని ఎంజాయ్ చేసిన తర్వాత ఉఎనో అనే ప్లేస్‌లో ఒక మార్కెట్ ఉందన్నమాట. మనకి ఇండియాలో మన విజయవాడలో బీసెంట్ రోడ్ ఎలాగో ఈ మార్కెట్ అలాగనమాట. అన్నీ అఫోర్డబుల్గా దొరుకుతాయి, అన్నీ ఒకే చోట దొరుకుతాయండి. సో ఇక్కడికి వెళ్ళాను. ప్రతి సండే ఇలా ఉండదు, మోస్ట్లీ సండేస్ అంతా నేను చర్చ్లో ఉంటాను, తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్తాను. ఎప్పుడైనా ఒకసారి ఇలాగా ఇంకా నియర్ బై ప్లేసెస్లో ఉన్న బిల్ బోర్డ్ చూడడం కానీ, వింటర్ షాపింగ్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటాను. కొన్ని నీడ్స్ ఉంటాయి కదా, ఇంకా వాటి కోసం బయటకు వెళ్తాను అనమాట. తర్వాత ఇంకా నేను డైసో అని చెప్పేసి ఒక స్టోర్కి వెళ్ళానండి. ఈ డైసో అనే స్టోర్ జపాన్లో చాలా చాలా అఫోర్డబుల్ స్టోరు. మనకు అన్ని 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. కిచెన్కి సంబంధించినవి కానీ, లేదా ఇంట్లో మనకి ఏమన్నా కావాలన్నా చిన్న చిన్నవన్నీ దొరుకుతాయి అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి వైర్డ్ ఇయర్ ఫోన్స్ తీసుకుందాం అని చెప్పేసి స్టోర్కి వెళ్ళాను అనమాట. ఆ పని కూడా అయిపోయిన తర్వాత బేస్బాల్ ఆడటానికి వెళ్ళాను అనమాట. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో అంత బాగా ఆడలేకపోయినా అట్లీస్ట్ ట్రై చేశానన్న తృప్తి అయినా ఉంది. వీకెండ్స్ దొరికినప్పుడు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటే పిచ్చెక్కిపోద్ది అనమాట జపాన్ లాంటి కంట్రీస్లో. సో బయటకు వెళ్ళి ఎంత పాసిబుల్ ఉంటే అంత నా మైండ్ని రిఫ్రెష్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. చిన్నదైనా పెద్దదైనా ట్రై చేస్తూ ఉంటాను, నన్ను నేను బిజీగా ఉంచుకుంటాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత షాపింగ్ అని, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అని, ఫుడ్ అని, అది ఇది అన్ని కలిపి ఒక 10,000 రూపాయల వరకు ఈజీగా అయితే అయిపోతుంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. ఒక రోజు మనం బయటికి వెళ్తే ఈజీగా ఇంత ఖర్చు అనేది డెఫినెట్లీ అవుతుంది అనమాట. సో ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.